డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ అండ్ లైబ్రరీ సైన్సెస్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఓపెన్ డిగ్రీ, సో ఫ్రెష్ బ్యాచెస్కి కాదండి, ప్రీవియస్ బ్యాచెస్కి. సో 2019 to 24 బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే వేరియస్ రీజన్స్ వల్ల కొంతమంది ఎగ్జామ్స్ రాయరు, కొంతమంది ట్యూషన్ ఫీ పేమెంట్ చేయరు. సో అలాంటి వాళ్ళకు మనకు మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారండి. 2019 to 24లో అడ్మిషన్ తీసుకొని మీరు సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయకపోయినా, ఎగ్జామ్స్ రాయకపోయినా వాళ్ళకు ఎవరైతే ట్యూషన్ ఫీజు చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, మీరు సెకండ్ ఇయర్ పేమెంట్ చేసుకోవాలి, థర్డ్ ఇయర్ కూడా పేమెంట్ చేసుకోవాలి ఎగ్జామ్స్ రాయాలంటే. సో ఎవరైతే ఈ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ రాయనిస్తారండి. సో ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ బ్యాచెస్లో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఫీజు పేమెంట్ చేయకపోతే మీరైతే పేమెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ పీజీ వాళ్ళు. సో ఓపెన్ పీజీ 22 to 24 అంటే 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు మీరు కూడా సెకండ్ ఇయర్ ఫీ ఎవరైతే పేమెంట్ చేయలేరో, సో మీరు సెకండ్ ఇయర్ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. లైక్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటుంది పాత వాళ్ళకు, ఈ ఇయర్ నుంచి కొత్త సిస్టమ్ కాబట్టి సో మీరు ఎగ్జామ్స్ రాయాలంటే ఫీజు పేమెంట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో కొంతమందికి తెలియదు. సో మీ ఇంట్లో కావచ్చు, మీకు చుట్టుపక్కల ఎవరైనా ఈ బ్యాచెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఇవి మనకు ఓపెన్ పీజీ వాళ్ళు. అండ్ ఎవరైతే ఈ బ్యాచ్ కాకుండా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు, సో కొంతమంది మాకు ఒక సబ్జెక్ట్ ఉంది మేము రాసుకోవాలనుకుంటున్నాము, సో కొంతమంది నేను ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఆ ఎగ్జామ్స్ రాశాను, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ జాయిన్ అవ్వలేను, నేను కంప్లీట్ ఫీజ్ పేమెంట్ చేశాను కాకపోతే ఎగ్జామ్స్ అటెండ్ కావాలి, అలాంటి వాళ్ళు మరీ పాత వాళ్ళు ఉంటే మీరైతే రీఅడ్మిషన్ తీసుకోవాలి. రీఅడ్మిషన్ అంటే కంప్లీట్ అడ్మిషన్ అంటూ కాదండి, జస్ట్ మీరు ఏ ఎగ్జామ్స్ రాయలేరు. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా రాశారు, సెకండ్ ఇయర్ కూడా రాశారు, థర్డ్ ఇయర్లో 1 or 2 సబ్జెక్ట్స్ రాయలేరు, అలాంటి క్యాండిడేట్స్ కావచ్చు. 1 year మాత్రమే రాశారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రాయలేరు. సో మళ్ళీ మీరు రీఅడ్మిషన్ తీసుకోవాలి. రీఅడ్మిషన్ అంటే ఏం లేదు, యూనివర్సిటీకి వెళ్ళాలి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి సో నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నానంటే అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అండ్ మీ అడ్మిషన్ నెంబర్, మీరు ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అడ్మిషన్ నెంబర్ తీసుకొని వెళ్తే మీరు ఒక సెమిస్టర్ అనుకోండి, సపోజ్ 6-7 సబ్జెక్ట్స్ ఉంటే ఆ 6-7 సబ్జెక్ట్స్ అమౌంట్ పే చేసుకుంటారు ఎగ్జామ్ ఫీజు. సో మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో రీఅడ్మిషన్ అంటే ఏం లేదు, మీరు ఏవైతే పేపర్స్ రాయలేరు, లైక్ ఏ సబ్జెక్ట్స్ అయితే రాసుకోలేరు మళ్ళీ రాసుకోవచ్చు, కాకపోతే యూనివర్సిటీకి వెళ్ళాలి. అదే ఇలాంటి వాళ్ళకు యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ ఫీజు పే చేసుకొని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలి. అదే రీఅడ్మిషన్ అంటే కొంచెం పాత 10 years బ్యాక్, 12 years బ్యాక్ అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీరు రాయాలంటే మీరైతే యూనివర్సిటీకి వెళ్ళి రీఅడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్స్. సో నెక్స్ట్ వచ్చేసి రీవాల్యుయేషన్ అండి. సో ఎవరైతే రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి మనకు బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మనకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినవి, సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో లేదంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేకుంటే తక్కువ మార్క్స్ వచ్చి ఇప్పుడు రీవాల్యుయేషన్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th November. సో దీంట్లో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్లో ఈ 3 links పెడతాను. సో ఫస్ట్ లింక్ ద్వారా మీరు ఓపెన్ డిగ్రీ పీజీ దానికి సంబంధించిన ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకు బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినా ఫెయిల్ అయినా మీరైతే పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ లాస్ట్ డేట్ 15th November. సో కనీసం 3-4 మార్క్స్, 2 marks, 3 marks, 4 marks అలా పెరుగుతూనే మీకు యాడ్ అవుతాయి. 1 mark, 2 mark అట్లయితే పెరగకపోవచ్చు. సో మీకు కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరైతే రివాల్యుయేషన్కి అయితే పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో డిగ్రీ పీజీ వాళ్ళైతే మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆర్ ఇయర్లీ ఎగ్జామ్స్కి అయితే మీకు అలో చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.